దుబాయ్కి వచ్చినప్పటి నుంచి చాలా రోజులు అనమాట ఎంజాయ్ చేసి. ఈరోజు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశాను. మీరు హాయ్ ఫ్రెండ్, మా ఎండి వీళ్ళిద్దరిని చూడండి మీరు తలవాతలు ఎంజాయ్ చేస్తూ వీళ్ళు వచ్చి బీచ్. ఇంకా బీచ్లో అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసా, చూడండి మీరే. బ్రో ఎలా ఉంది బ్రో ఎంజాయ్? ఎలా ఉంది కమలాకంట ఎంజాయ్? ఇంకా ఆ తర్వాత మా బండి అయితే ఇరక్కపోయింది ఇసుకలో ఇరక్కపోతే ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వేరే ల్యాండ్ క్రూజర్ బండిని అయితే అడిగాము. ఇంగ్లీష్ ఆయన అడిగితే వస్తాను నేను మీకు త్రో చేపిస్తానని చెప్పేసి చేశాడనమాట. ఫైనల్లీ అయితే ఇంకా మేము బెల్ట్లు కట్టి ఇంకా త్రో అయితే చేపించుకున్నాం బండిని అయితే. సక్సెస్ఫుల్లీ ఆయన చూసినప్పుడు క్లాస్ లాగా కనిపించాడు అనమాట. బ్యాట్స్మెన్ సేమ్ అలాగే ఉంటాడు. బండి 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 చికిలిచ్చేసాడు సన్ని. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అసలు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అబ్బా. ఎప్పుడు కానీ నెగిటివ్ థింకింగ్ మాత్రం చేయకండి, పాజిటివ్ థింకింగ్తోనే ఉండండి. ఏమీ అయిపోదు. మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరి చేతుల్లో కూడా ఉండదు అనమాట, మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ మాత్రం ఏదో ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా పట్టుకోండి. నేనైతే నా లైఫ్ ఇదే టర్నింగ్ పాయింట్ అని అనుకుంటున్నాను.